వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో నో పవర్టీ మిషన్ అమలు చేస్తున్నాం. యూఏఈ నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ $120 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అన్నారు. అందుకు అనువుగా రాష్ట్రంలో విధానాలకు రూపకల్పన చేశామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల ప్రాజెక్టులకు తాను సమన్వయకర్తగా ఉంటానన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు చమురు, గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్, పర్యాటకం, ఆతిథ్యం ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఇన్వెస్టిఫియో గ్లోబల్ ఏపీ 2025 సదస్సుకు యుఏఈ ఆర్థిక పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. వ్యూహాత్మకంగా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఏపీ ఉత్తర దక్షిణ భారత్లకు వారధిగా ఉందని సీఎం అన్నారు. భారత్లో ఏపీని సందర్శించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లి చూడాలని దావోస్లో యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మరీని ఆహ్వానించానని, ఈ మేరకు ఏపీలోని విజయవాడలో ఇన్వెస్టిఫియా సదస్సు నిర్వహించినందుకు అబ్దుల్లాకు ధన్యవాదాలు చెబుతున్నానని సీఎం వ్యాఖ్యానించారు. His Excellency Abdullah bin Tawq Al Mari, Honorable Minister for Economy and Tourism, Government of UAE, CEO Investopia, Dr. John Ferris, CMD Lulu International, Honorable Yusuf Ali, MD, CEO Tata Chemicals, and also CAI, Sri Mukundan Garu, Honorable Minister for Industries and Food Processing, Government of Andhra Pradesh, TG Bharat Garu, Chief Secretary Government of Andhra Pradesh, Vijayanand Garu, distinguished friends from UAE and also from Andhra Pradesh and media. I am very happy today to meet all of you. Just now, His Excellency has told very clearly, I met him January in Davos. In that meeting, I request him to come to Andhra Pradesh. If at all you visit, first you come to Andhra Pradesh, then only you can visit other places.
then you will know what is the strength of Andhra Pradesh. He kept his promise. First visit after that, he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live, and also we can make it very proudly. I can say most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారిని అణగదొక్కుతున్నాయని, ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు అండగా ప్రభుత్వ మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీసీవై పార్టీ 2వ వార్షికోత్సవం సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని లెమన్ ట్రీ దగ్గర నుండి ఎన్ఎస్ఐ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఐ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సభలో బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిందని, ప్రధాన పార్టీలు కొంతమంది ఆధిపత్యంతో నడుస్తున్నాయని, కాంగ్రెస్ హవా నడుస్తున్న సమయంలో బీసీకు అండగా ఉంటామని, టీడీపీ ఆవిర్భవించి 9 నెలలు అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో భూములు భూస్వాములకు కట్టబెట్టారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా పెట్టుబడిదారులకు పట్టం కట్టారన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ప్రజల సంపదను అడ్డగోలుగా దోచేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా దారుణమైన పాలనతో దోచుకున్నారన్నారు. ఆ 2 కులాలే ఆధిపత్యంతో బీసీలను తొక్కేశారని, జగన్మోహన్ రెడ్డి బీసీలను కులాల వారీగా విడగొట్టి ఐక్యత దెబ్బతీశారన్నారు. కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. పొట్టి శ్రీరాములకు చెందిన వైశ్య వర్గాన్ని, క్షత్రియ వర్గాలను అణగదొక్కారన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు వారిని అణగదొక్కుతున్నారన్నారు. ఇక నుంచి బడుగు బలహీన వర్గాల కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజలకు అండగా ప్రభుత్వం మోసాలకు వ్యతిరేకంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ సభకు ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ ని తీసేసి కులాల వారీగా కార్పొరేషన్ తీసుకొచ్చి విడగొట్టే ప్రయత్నం చేసి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేశారు తప్ప బీసీ వర్గాలకు ఏ ఒక్క పార్టీ సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ముందుకొచ్చే ప్రయత్నం అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మనం అందరం గుర్తించాలి. ఈ పార్టీలు ఇస్తున్న పదవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల లాంటి పదవులు తప్ప మరొకటి కాదు. ఈ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులకు పదవులు తప్ప అధికారం ఉండదు, నిధులు ఉండదు, ఏ ఒక్క అంశం పైన ప్రశ్నించే హక్కు ఉండదనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తించాలి. ఈరోజు ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు కేవలము బీసీలకు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో అరాచకాల పైన అనేక రకాలుగా పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని చివరికి ఎన్నికలు వచ్చేప్పటికీ తనను వంచడానికి ప్రయత్నం చేసి 3 చెరువుల నీళ్లు దాపించి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇదే RRR చేత కాళ్ళు పట్టించుకునే స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా ఈ 2 పార్టీలు అన్ని సామాజిక వర్గాలను, బీసీలను, మిగిలిన సామాజిక వర్గాలను ఏ విధంగా చూస్తున్నారో మనందరం కూడా గమనించాలి. ఇంకా బీసీలతో పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం చూడాలి.
పూర్తిగా వీళ్ళ బినామీలకు వేల ఎకరాలు కట్టబెడుతున్నారు. కానీ నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసము ఈ రెండు పార్టీలు, ఈ రెండు సామాజిక వర్గాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అదేవిధంగా నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్లు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలు కావచ్చు, అనేక రకాలైన అవకతవకల ద్వారా వీళ్ళు ఆ నోటిఫికేషన్ ద్వారా అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా నిరుద్యోగులకు మేలు చేసే కార్యక్రమం చేయడం లేదనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీలను ముందుకు తీసుకొస్తామని చెప్పి బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పి గత ఎన్నికలకు ముందు అనేక రకాలుగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 13 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు వేయలేదంటే గత దశాబ్దాల కాలం నుండి ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి. వీటన్నింటిపైన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి మరి ఈ రక్షణ చట్టం అమలు సంవత్సరం రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన ఏ ఒక్క సంఘటన పైన దేవాలయాల పైన దాడులు జరిగిన, మహిళల పైన దాడులు జరిగిన, రైతుల పైన దాడులు జరిగిన, ఉద్యోగుల పైన దాడులు జరిగిన, బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టు బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ అధికారం లేకుండా అనుకుంటున్నారు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు కావడంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చక్కని అవకాశమని ఆయన వివరించారు. ఇంత మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ మాచవరం ప్రాంతంలో సుపరిపాలనకు తొలిగడుగు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డివిజన్ అధ్యక్షుడు గ్రాబేల్ ఇతర స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ప్రజలను కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుపరిపాలనకు తొలిగడుగు కార్యక్రమం 2వ డివిజన్లో 100% నిర్వహించామన్నారు. ఇందుకు కారకులైన టీడీపీ కార్యకర్తలకు ఆయన అభినందించారు. ప్రజల దృష్టికి తెచ్చిన సమస్యలను యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 24 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తారు ని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారని వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే గద్దె కోరారు. డివిజన్ అధ్యక్షుడు దాసరి గ్రాబియల్ మాట్లాడుతూ డివిజన్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 2వ తారీఖున మొదలైన డోర్ టు డోర్ కార్యక్రమం ఎంతో చురుగ్గా చాలా డివిజన్లో 80% 90% అయింది. ఈ మాచవరం 2వ డివిజన్లో మాత్రం రికార్డు స్థాయిలో 100% చేయడం జరిగింది. కేవలం 15 రోజుల్లోనే వాళ్ళు అచీవ్ చేయటం, అది ఇక్కడ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా చేసిన కృషికి అది నిదర్శనం. ఇలాంటి డివిజన్ని మిగతా డివిజన్ వారు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నిజంగా మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్, ఆర్గనైజేషన్లో సిస్టమ్ పెట్టారో, కేఎస్ఎస్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుడి వరకు ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టాన్ని కనుక మనం పనిచేయించగలిగితే 15 రోజులైన ఈ కార్యక్రమం
కేవలం 10 గంటల్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. 10 గంటలు బాగా ఆలస్యంగా చేస్తే 10 గంటలు, సురుగ్గా చేస్తే అసలు 5-6 గంటలు అయిపోతాయి. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు 20-25 సంవత్సరాలు చెబుతున్నారు మా అందరికీ, బూత్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేయండి, బూత్ లెవెల్ కన్వీనర్లు పెట్టుకోండి, మీకు చాలా ఎలక్షన్ ఈజీగా ఉంటుంది, ఏ పనైనా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా ఈజీగా వెళ్తుంది. బూత్ లెవెల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పిన తర్వాత ఇప్పుడు కేఎస్ఎస్ స్థాయికి కూడా తీసుకెళ్తా ఉన్నారు. దీనివలన పార్టీకే కాదు పబ్లిక్ కూడా చాలా మేలు జరుగుతుంది. ఇవాళ ఒక సమస్యని చెప్పి మేము అప్లోడ్ చేస్తే మర్నాడు 24-48 గంటల లోపు ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ నుంచి ఎంక్వైరీ వస్తూ ఉంది. మీకు పలాంది రాలేదు అని చెప్తున్నారు, ఎందుకు రాలేదు, కారణాలు ఏంటి అని ఇక్కడ మన అడగటమే కాకుండా తర్వాత గవర్నమెంట్లో కూడా దాని గురించి పరీక్ష చేసి వారికి వచ్చేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ప్రజలకు ఎంత అవసరం అనేది చెప్పడానికి. నాకు ఇల్లు కావాలని అడిగితే దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేస్తున్నాను. ఒక పెన్షన్ రాలేదని చెప్తే దానికి కావాల్సిన విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఈ కార్యక్రమం ఒక పార్టీకే కాదు, నాయకులకి ఒక ఎక్సర్సైజే కాదు, పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమంగా తీర్చిదిద్దిన నారా లోకేష్ బాబు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ 2వ డివిజన్లో ఈ రోజున 100% పూర్తి చేసి 10 మందికి 10 మిగతా డివిజన్లకు ఆదర్శప్రాయంగా అయినందుకు ఇక్కడ ప్రెసిడెంట్ గారు గాబ్రియల్ గారు కానీ, మిస్టర్ సెక్రటరీ గారు కృష్ణప్రసాద్ గారు కానీ, మిగతా బూత్ కన్వీనర్లు అందరూ కూడా, కేఎస్ఎస్ సభ్యులు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు. అది వాళ్ళందరూ కోఆపరేట్ చేయబట్టి సాధ్యపడింది. అందువల్ల మీకు మరొకసారి 2వ డివిజన్ వాళ్ళకి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తూ మిగతా డివిజన్లో కూడా నాయకులకి ఇది ప్రోత్సాహంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను. నమస్కారం అండి. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగిందండి. ఈరోజు మా 2వ డివిజన్లో ఉన్నటువంటి అన్ని బూతుల్లో కంప్లీట్ అయిన సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలని, అలాగే ప్రజల్లో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయనే వాటి మీద చర్చ జరిగి, ప్రజల్లోకి మేము వెళ్ళి అడుగుతున్నప్పుడు ఈ యొక్క 4,000 నుంచి 5,000 ఇళ్ళ వరకు మేము తిరగడం జరిగిందండి. ప్రభుత్వ పథకాల మీద వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కరెంటు బిల్లు అవి ఉన్నాయి కానివ్వండి, మిగతా మెజార్టీ శాతం వచ్చేసరికి అందరికీ తల్లికి వందనం కానివ్వండి, అట్లాగే భర్త చనిపోతే వెంటనే అదే నెలలో పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నింటి వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలాగే మా యొక్క 2వ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ గారికి, కన్వీనర్కి, మా సెక్రటరీ గారికి, అట్లాగే మా ముందుండి నడిపించిన ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్మికుల సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్ప్రీ ఆరోగ్య బీమా పథకంతో కార్మికుల జీవితాలను ధీమా కల్పిస్తున్నామని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు తెలిపారు. ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ గుణదల్లో సంస్థ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం ప్రచార సామగ్రిని ఈఎస్ఐసి ప్రాంతీయ డైరెక్టర్ ఎం రామారావు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా సంస్థ 196వ సమావేశంలో స్ప్రీ పథకానికి ఆమోదం లభించిందని, ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ కర్మాగారాలు, సంస్థలు స్వచ్ఛందంగా నమోదుకు ముందుకు రావాలని సూచించారు. ఈ పథకం ద్వారా యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అయ్యేదాకా పరిగణించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదా ప్రయోజనం వర్తించదన్నారు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి తనిఖీ లేదా గత రికార్డుల కోసం డిమాండ్ చేయడం జరగదన్నారు. జరిమానాల భయాన్ని తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేసినట్లు వివరించారు. వరకు అయితే 1955లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికి మనకున్న 26 డిస్ట్రిక్ట్లో 679 మండలాల్లో మొత్తం విస్తరించి ఉంది స్కీమ్. మనకి ప్రస్తుతానికి 14 లక్షల ఐపీస్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఒక 69,000 ఎంప్లాయర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో రన్ చేయనందుకు మనకు ఒక విజయవాడలో ఒక రీజనల్ ఆఫీస్ ఉంది, విశాఖపట్నంలో, తిరుపతిలో సబ్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. అలానే ఒక 19 బ్రాంచ్ ఆఫీసెస్, ఒక 4 డీసీబీఓస్, డీసీబీఓ అంటే డిస్పెన్సరీ కమ్ బ్రాంచ్ ఆఫీస్,
ఒక 79 డిస్పెన్సరీస్, ఒక 4 స్టేట్ రన్ హాస్పిటల్స్, ఒక కార్పొరేషన్ రన్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్నాయి. మనకి స్టేట్ రన్ హాస్పిటల్స్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ఉన్నాయి. కార్పొరేషన్ రన్ చేసే హాస్పిటల్ కాకినాడలో ఉంది. ఈఎస్ఐ నుంచి ముఖ్యంగా 5 రకాల బెనిఫిట్లు ఉంటాయండి. మొదటి బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్. అది ఒక ఏదైనా ఎంప్లాయీ మొదటి రోజు నుంచి బెనిఫిట్ పొందవచ్చు. జాయిన్ అయిన దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా మెడికల్ రిక్వైర్మెంట్ వస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి కానీ హాస్పిటల్స్ నుంచి కానీ, ఒకవేళ మా దగ్గర ఆ సదుపాయం లేకపోతే కావాల్సిన సదుపాయం టైఅప్ హాస్పిటల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలానే సిక్నెస్ బెనిఫిట్. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏమైనా ముఖ్య ఉద్దేశాలు అండి, మేము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 90 crores క్యాష్ బెనిఫిట్ పే చేస్తున్నాము. ఇది మెడికల్ బెనిఫిట్ కాకుండా. కదా స్ప్రీ గురించి ఆల్రెడీ మీకు వివరించాను నేను. క్యాలిక్యులేషన్ షీట్ లాస్ట్ స్కీమ్ ఒకసారి షీట్ చూస్తే ఒకటి అర్థమవుతుంది. 30 హాస్పిటల్స్ ఉన్నాయి. సార్ ఆంధ్రప్రదేశ్లో మనకి 14 lakh ఐపీస్ ఉన్నారండి రిజిస్ట్రేషన్. ఎంప్లాయర్స్ అయితే ఒక 69,000 ఎంప్లాయర్స్ ఉన్నారండి స్టేట్లో. లాంచ్ అంటే యాక్చువల్గా జూలై 1 నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఒక 700 to 800 అయ్యారు. దీనికి యాక్చువల్గా ఏంటంటే పబ్లిసైజ్ చేయడం గురించి ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అవును సార్, ఇప్పుడు మా స్టాఫ్ అందరూ ఇప్పుడు ఫీల్డ్కి స్టార్ట్ అవుతున్నారండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం ఆ ప్రోగ్రాము. వాళ్ళు వెళ్ళి వాళ్ళందరికీ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్కీమ్ గురించి. ఇప్పుడు మీకు ఒక ఎక్సెల్ షీట్ చూపించినట్టు, అదే క్యాలిక్యులేషన్ చూపించినట్టు ఈరోజు రిజిస్టర్ చేయించుకుంటే మీకు ఏం అడ్వాంటేజ్ వస్తుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవాలి. మేము యాక్చువల్లీ ఏంటంటే లా ఎన్ఫోర్స్ చేయకుండా వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా చేసుకునేటట్టు వాళ్ళు మోటివేట్ చేద్దామని చెప్పాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఎంప్లాయర్స్కే కాదు, సపోజ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఎంప్లాయర్ ఉన్నారు, వాళ్ళు ఒక 10 మందిని రిజిస్టర్ చేయించారు, ఇంకొక 10 మంది ఉన్నారు వాళ్ళు చూపించుకుంటే పాత బకాయిలు ఏం అడగకుండా వాళ్ళని కూడా ఇప్పటి నుంచి స్కీమ్లో జాయిన్ చేపిస్తారు. మేనేజర్, ఇంజనీర్, సూపర్వైజర్, ఎలక్ట్రీషియన్, హెల్పర్, స్లీపర్. మేనేజర్ దగ్గర నుంచి అందరూ చేయించుకోవచ్చా? 21,000 జీతం లోపల ఉండి అందరూ చేయించుకోవచ్చు అండి. అది కట్ ఆఫ్. అవునండి, లిమిట్. ఆ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే మనం రిజిస్టర్ చేయించగలుగుతాం. అప్ టు 21,000, ఇంక్లూడింగ్ 21,000. అలానే ఒకవేళ మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే 5గురికి 21,000 కన్నా ఎక్కువ వస్తుంది, 5గురు తక్కువ వస్తుంది, అయినా సరే అది కవరబుల్ చేయొచ్చు. ఎంప్లాయీస్ని లెక్క పెట్టేటప్పుడు మాత్రం టోటల్ చూస్తాము. కవర్ చేయనందుకు మాత్రం 21,000 కానీ బిలో కానీ ఉన్న వాళ్ళని మాత్రం కవర్ చేస్తాం. గుండెపోటు వచ్చినప్పుడు చాలా మంది ఆకస్మికంగా మృతి చెందడం జరుగుతుందని, గుండెపోటు వచ్చిన మొదటి గంట నుంచి 4 గంటల వరకు ఎంతో ప్రమాదకరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, కార్డియాలజిస్ట్, సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే 6 గంటలో ఆసుపత్రికి వచ్చి ద్రౌబల్లటైట్ థెరపీ చేయించుకుంటే బ్రతికే అవకాశం ఉంటుందన్నారు. స్టేమీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ఏడాది నుంచి నిర్వహిస్తుందని చెప్పారు. 50,000 విలువ గల ఇంజెక్షన్ను ఉచితంగా సరఫరా చేస్తుందని, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. ప్రజలు ఛాతీ నొప్పితో వస్తే గ్యాస్ అని నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కాన్ఫరెన్స్ను ఈ నెల 18 నుంచి 20 వరకు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, కార్డియాలజిస్ట్, సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, థ్రబోలైటీ థెరపీ అంటే క్లాట్ బ్లస్టర్ అని, రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ను కరిగించి రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుందని చెప్పారు. ఛాతీ నొప్పి వచ్చిన 6 గంటలో ఆసుపత్రికి వస్తే థ్రబోలైటీ థెరపీ చేస్తారని అన్నారు.
90 నిమిషాల్లో కార్పొరేట్ హాస్పిటల్కు వస్తే యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుందన్నారు. దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటున్నారన్నారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న యువత ఇటీవల కాలంలో చనిపోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 68 శాస్త్రీయ సెషన్ల ద్వారా 62 మంది ప్రఖ్యాత ప్రతినిధులు, అమెరికా మరియు ఇతర దేశాల నుండి వచ్చిన 9 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. ఈ కాన్ఫరెన్స్ కార్డియాలజీ, క్లినికల్ ప్రాక్టీస్ మరియు గుండె సంబంధిత వైద్య రంగంలో జరుగుతున్న తాజా అభివృద్ధులు, మార్పిడికి ఒక ఉత్తమ వేదికగా నిలిచిందన్నారు. చైర్మన్ పాల్గొన్నారు. 18 నుంచి 20వ తేదీ వరకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్డియాలజిస్టులు సుమారు 400 మంది పాల్గొని ఆంధ్రప్రదేశ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో కార్డియాలజిస్టులతో పాటు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్సు, తర్వాత క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్సు, క్యాత్ ల్యాబ్ నర్సెస్, ఎకోకార్డియోగ్రఫీ టెక్నీషియన్స్ వీళ్ళు పాలు పంచుకొని వైద్య విధానాలలో శిక్షణ పొందడం కూడా జరిగింది. ఈ ప్రముఖ కార్డియాలజిస్టు, ఎయిమ్స్లో కార్డియాలజీ విభాగ పూర్వ అధిపతి, ప్రజెంట్ ప్రొఫెసరు డాక్టర్ రామకృష్ణన్ గారు, రామకృష్ణ గారు ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ప్రోగ్రాంలో స్టెమీ ఇండియా ప్రోగ్రాం అనేది ఇండియా వ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టెమీ ప్రోగ్రాంకి మార్గదర్శకం ఇస్తుందా, ఎలా ఇచ్చే పొజిషన్లో ఉంది అనే దాని మీద ఉపన్యాసించడం జరిగింది. దీనిలో స్పైక్ అండ్ హబ్ మోడల్లో హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ట్రీట్మెంటు పెరిఫరీస్లో అంటే మారుమూల పల్లెల్లో కూడా వైద్యం అందించే విధానాన్ని చర్చించడం జరిగింది. ప్రీ హాస్పిటల్ థ్రాంబోలైసిస్ ఇన్ పెరిఫరల్ సెంటర్ ఇన్ ద హాస్పిటల్స్, పెరిఫరల్ హాస్పిటల్స్, టెనెక్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ని వ్యాధి నిర్ధారించిన తర్వాత ఇంజెక్షన్ మారుమూల పల్లె హాస్పిటల్స్లోనే ఇచ్చి తరువాత నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్లో కానీ తరలించి యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేయటం వంటి విధానాల ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను నిలపడం అనేది ఈ విధానం ద్వారా సాధ్యమవుతుందని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ స్టెమీ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 35 లక్షల మంది హార్ట్అటాక్ గురైతే కేవలం 5% మంది మాత్రమే వెంటనే స్టెంట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ సౌకర్యాన్ని, వైద్యాన్ని పొందుతున్నారు. 25% మంది మాత్రమే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ థ్రాంబోలైసిస్, టెనెక్టిప్లేజ్ ఇంజెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 75% మందికి ఈ రోజు కూడా హార్ట్అటాక్కి వచ్చిన వెంటనే వైద్యం జరగటం లేదు. దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జనాభాలో సుమారు 75% మంది పేద మధ్యతరగతి వర్గ ప్రజలు హార్ట్అటాక్కి గురవటం జరుగుతుంది. హార్ట్అటాక్ గురయ్యే వాళ్ళలో 75% పేద మధ్యతరగతి వాళ్ళలోనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ హార్ట్అటాక్ ట్రీట్మెంట్ సరిగ్గా అందించి వాళ్ళ ప్రాణాలను నిలపాల్సిన బాధ్యత సమాజంలో వైద్యులందరి మీద, ముఖ్యంగా మా కార్డియాలజిస్టుల మీద ఉందని మేము ఈ సమావేశంలో చర్చించాం. నేను డాక్టర్ చంద్రశేఖర్ అండి, కార్డియాలజిస్ట్. ది ప్రజెంట్లీ ఐఎమ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. అదే కాకుండా సెంట్రల్ సిఎస్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆల్సో. ప్రజెంట్గా ఈ కాలంలో శ్రీనివాస్ చౌదరి, జాన్ సతీష్ గారు యాన్యువల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అట్ ఎన్ఆర్ఐ కాలేజ్ గుంటూరు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇట్ ఈస్ వెరీ గ్రాండ్ సక్సెస్గా 400 డెలిగేట్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమావేశము స్టెమీ ప్రోగ్రామ్. అంటే మనకు తెలుసు హార్ట్ అటాక్స్ అంటే మామూలుగా సడన్గా చనిపోవడం జరుగుతుంది. సో వితిన్ 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మనకు థ్రాంబోలైటిక్ థెరపీ అంటే క్లాట్ బ్లాస్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. స్ట్రెప్టోకైనస్ కానీ టెనెక్టిప్లేజ్ గోల్డెన్ అవర్ ఫర్ థ్రాంబోలైటిక్ థెరపీ. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చిన వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ దే షుడ్ రీచ్ టు ద హాస్పిటల్. అంటే డోర్ టు
నీడిల్ టైం అంటే మామూలుగా థ్రాంబోలైటిక్ వితిన్ హాఫ్ అన్ అవర్ ఉండాలి. డోర్ టు బెలూన్ టైం అంటే మామూలుగా వేరే ఫెసిలిటీస్ ఉంటాయి కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే 90 మినిట్స్ లోపల అయితే మనకు యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. సో మనకంతా తెలుసు 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ డేంజరస్. చాలామంది ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ 30 years 25 years కూడా సడన్గా చనిపోవడం జరుగుతుంది. ప్రజల్లో కొంత అవేర్నెస్ ఉండాలి. ఇమ్మీడియట్గా మనకు కార్డియాలజీ ఫెసిలిటీ ఉండే దగ్గర వచ్చి థ్రాంబోలైటిక్ థెరపీ తీసుకుంటే మనకు బ్రతికే అవకాశాలు ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అయితే కానీ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఇది స్టెమీ ప్రోగ్రామ్ స్టెమీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక. ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే సుజనా చౌదరిపై వైసీపీ నేత పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం నందు పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు పోతిన మహేష్పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితారా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఫుడ్ కోర్టుకు 2 నెలల క్రితమే అనుమతులు వచ్చాయన్నారు. అప్పుడు అనుమతులు వచ్చిన సమయంలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. గతంలోనే నేషనల్ హైవేను ఆనుకొని అనాధికారంగా అడ్డగోలుగా అక్కడ చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారి నుంచి పోతిన మహేష్ కు ఏమైనా ముడుపులు అందాయేమో అది ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. నువ్వు పెట్టలేదు ఇంకా మనకి దాంతో ఇది మొత్తం ఫ్లైఓవర్ కూడా ఇచ్చేసి మనం ఆపేసి బస్సులని రాణిస్తాం. అందరికీ నమస్కారం. సితారా సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ అనేది పెట్టాలనే ప్రపోజలు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెట్టింది కాదు పోతిన మహేష్ గారు. ఇది మీరు గమనించాలి. అలాగే స్థానిక కార్పొరేటర్ గారు పెట్టింది కూడా కాదనేది పోతిన మహేష్ గారు గమనించాలి. ఇది 2023 స్వచ్ఛ సర్వేక్షణ వాళ్ళు విజయవాడ అంతా కూడా ప్రతి సిటీలో కూడా ఈట్ స్ట్రీట్స్ అనేది ఉంటాయి. బందర్ రోడ్లో ఒకటి ఉంది, బిఆర్టీఎస్ రోడ్లో ఒకటి ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొన్నమి దగ్గర ఒక ఫుడ్ కోర్టు పెట్టాలని, సితారా బైపాస్ రోడ్లో ఒకటి పెట్టాలని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిన్న పోతిన మహేష్ గారు మాట్లాడుతూ దీంట్లో సుజనా చౌదరి గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేయటం అనేది భావ్యం కాదని చెప్పి సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ఎందుకనంటే మీరు అన్నినటువంటి 4 పాయింట్లు చెప్తా. చిన్న చిన్న ఇడ్లీ బండి, అట్లు బండి వాళ్ళకి, నూడిల్స్ బండి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఎన్ని గంటల నుంచి ఉంటాయండి? మార్నింగ్ నుంచి ఉదయం 11 గంటల వరకు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు, అట్లు అమ్ముకునేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకే ఇబ్బంది లేదు. ఫుడ్ కోర్టు పెట్టేది ఎన్ని గంటల నుంచి? రాత్రి 9:30 తర్వాత. బార్లు ఉండేది ఎన్ని గంటల వరకు ఉంటాయి? రాత్రి 9:30 వరకు. ఫుడ్ కోర్ట్ అనేది ఎన్ని గంటల నుంచి ఉంటుంది? 9:30 నుంచి ఉంటుంది. సో నూడిల్స్ బండ్లు కానీ రోడ్డు మీద ఉండేటువంటి బండ్లన్నీ కూడా 9:30కి క్లోజ్ చేస్తారు. ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేసేది సాయంత్రం 9:30కి. మీరు బిఆర్టీఎస్ రోడ్లో చూడండి. మీరు ఇక్కడ ఏదో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, లారీలు వస్తాయి, హెవీ లారీలు వస్తాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది మనం పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో ఏదైతే ఫుడ్ కోర్ట్ గురించి కొందరు వ్యక్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారో నిన్న దాని మీద ఖండిస్తూ పెట్టడం జరిగింది. ఈ ఫుడ్ కోర్ట్ మీద నిన్న పోతుల మహేష్ గారు సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమిని కొన్ని అబద్ధం మాటలు వేయడం జరిగింది. ఇదేంటంటే ఆయన చెప్పింది ఫుడ్ కోర్ట్ అనేది వస్తే డెవలప్మెంట్ ఉండదు, అక్కడ వ్యక్తిగతంగా ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే లాభం చెందుతుంది. అంతేకాకుండా ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఎందుకు ఇంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇదే రకంగా లాభకరం లేదు కదా అని చెప్పేసి, అంతేకాకుండా చిరు వ్యాపారస్తులకు కూడా పొట్టకొడతారు, బార్లు వైన్ షాపులు వాళ్ళకి మంచింగ్ అని చెప్పేసి ఏదేదో వాక్యాలు అనేవి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకపోతే మీరు చూసుకుంటా ఉంటే ఈ ఫుడ్ కోర్ట్ అనేది 2 సంవత్సరాల క్రితం అప్రూవ్ అయిందండి. అప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వమే ఉన్నారు 2 సంవత్సరాల క్రితం కూడా.
అప్పుడు ఏదైతే శాంక్షన్ ఉందో అప్పుడు కార్పొరేట్ని ఏ రకంగా ఇన్వాల్వ్ చేసింది అయితే లేదు. ఆ గతంలో 2 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్కి అనేది ఈ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద పనులు అప్పగించడం జరిగింది. ఆ వర్క్ ఆర్డర్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏ రకంగా మీరు ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి నిందలు మోపుతున్నారని చెప్పి నేను పోతుల మహేష్ గారిని అడుగుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, అక్కడ ప్రజలందరూ అడ్డుకిస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేదు అని చెప్తున్నారు. ఇది మాకు ప్రజలు ఇచ్చిన లెటర్స్ అండి. అక్కడ కంప్లైంట్స్ ఏదైతే ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అంతేకాకుండా పిల్లలకి ఆడవాళ్ళకి రక్షణ లేకుండా ఎవరో తెలియని వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదు. రాత్రుల పూట ఇళ్ల దగ్గర ఉండే మహిళలకి ఏ రకంగా కూడా భద్రత లేకుండా వేసిన రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నాశనం చేసే విధంగా అక్కడ హెవీ వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదుగా మేమేం చేశామంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఎన్డీఏ కూటమి అనేది కేవలం డెవలప్మెంట్ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి మేము అధికారుల దృష్టికి ప్రోగ్రామ్ అనేది ఏదైతే శాంక్షన్ అయి ఉన్నాయో ఆ శాంక్షన్ అయి ఉన్న దాన్ని కేవలం ముందుకు తీసుకొని వెళ్ళాలండి. పనులు అయితే ఆగున్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం అయింది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎందుకు ఆగినాయా అని చెప్పి అధికారులను అడిగి ఈ పనుల గురించి మొదలు పెట్టమని చెప్పేసి అన్నారు. అయితే ఈ పనులు మనకి ఇప్పుడు మొదలైనవి కాదు, 2 సంవత్సరాల క్రితం మొదలైనవి. అప్పుడు ఏ రకంగా అయితే ఈరోజు మాట్లాడిన పోతుల మహేష్ గారు ఉన్నారో ఆయన మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే ఈ పనులన్నిటికి కూడా ప్రపోజల్ చేయడం అయింది. అడ్డగించాలి అనుకుంటే ఆ రోజు ప్రపోజల్ వచ్చినప్పుడే మనం అడ్డగించాలి. అప్పుడు కార్పొరేటర్ని ఏ రకంగా కూడా ఇన్వాల్వ్ చేయకుండా సొంతగా వాళ్ళు ఎక్కడ బెనిఫిట్ ఉంటుందా ఏంటా అని చెప్పేసి ఒకరికిద్దరు వాళ్ళు మాట్లాడుకొని ఈ పనులన్నిటిని కూడా సెలక్షన్ చేసింది వాళ్ళే, ఆపి ఇచ్చేసింది వాళ్ళే. ఇప్పుడు అక్కడ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరు చూడాలి. అక్కడ ఖాళీ స్థలాల్లో కేవలం ఉండేది మనకి వెహికల్స్ పార్కింగ్, మొత్తం రోడ్లు పాడైపోయి బురదగా నేషనల్ హైవేని మొత్తం కూడా ఆక్రమించే విధంగా ప్రపంచ దేశాలకు పెను సవాల్గా నిలిచిన పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం P4 పేదరికాన్ని పారదోలే కార్యక్రమం అని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం జరిగింది. అనంతరం P4 పోస్టర్ను అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో పూర్తి వివరాలతో వెబ్సైట్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెనాలి వాసులు సహకారం తీసుకుంటూ వారిని భాగస్వాములు మార్చే ప్రణాళిక చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఎక్కువ మంది మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ, కొలిపర ఎంఆర్ఓ జి సిద్ధార్థ, తెనాలి ఎంపీడీఓ దీప్తి, ఎంపీడీఓ కొలపర విజయలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మీపతిరాజు, సహాయ గణాంక అధికారి, మహిళా పోలీసులు, స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్. టీటీడీ బోర్డు మీటింగ్ నిన్న జరిగింది. అనేక అంశాలు పరిశీలించారు. సంతోషం. టీటీడీలో పనిచేసే ఒక సివిల్ సర్వెంట్ అధికారి అన్యమతం గురించి మాట్లాడడం చాలా బాధాకరం, రాజ్యాంగ విరుద్ధం. టీటీడీలో అంటరానితనం కనిపిస్తుంది. ఆలయం ఒక్క ఎస్సీ అధికారి లేడు, ఒక్క అంగడి ఎస్సీకి ఇవ్వలేదు. అన్యమతం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. బీజేపీ పేదరికాన్ని తీసేయలేక, నిరుద్యోగాన్ని తొలగించలేక వృధా మాటలు మాట్లాడుతున్నారు. సిఎంసి వేలూరు, చిత్తూరులో 50% మంది హిందువులు పనిచేస్తున్నారు. 1912లో ముల్లార్ అనే మహిళ మదనపల్లిలో టీబీ శానిటోరియం స్థాపించారు. టీబీ జబ్బుకు మందు లేని కాలంలో అన్యమతం అనే భేదం లేకుండా అందరికీ వైద్యం అందించారు. మిథున్ రెడ్డి అరెస్ట్. రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. రాజకీయంగా పైకొచ్చాడు. లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చుంటే చూసి సంతోషించాను, మురిసిపోయాను. అలాంటి వ్యక్తి జైలుకు పోవడం వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. చాలా కాలంగా కడప రావాలని అనుకుంటూ ఉండేవి. ఈరోజు అందరినీ కడప ప్రెస్ క్లబ్లో కలుసుకోవడం చాలా ఆనందదాయకం. మీ ముందు ఈరోజు 4 అంశాలు ప్రస్తావించేదానికి కడప ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మొదటిది అవినీతి, రెండవది రాజధాని, మూడవది బనకచెర్ల, నాలుగవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల స్థితిగతి. ముందుగా కామ్రేడ్ అచ్యుతానందన్ గారికి
నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అచ్యుతానందన్ గారు 101 సంవత్సరాలు జీవించడం, ఆయన జీవిత కాలం అంతా దేశ ప్రజల కొరకు, కార్మికుల కొరకు, కష్టపడేటువంటి ప్రతి ఒక్కరి కొరకు కృషి చేసినటువంటి గొప్ప కామ్రేడ్. ఆయనకు తల వంచి రెడ్ సెల్యూట్లు తెలియజేస్తుంది. ముఖ్యంగా అవినీతి, ఏంటి అవినీతి నీతి మీకందరికీ తెలియని విషయాన్ని ఒకదాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక సార్లు అవినీతిని గురించి ప్రస్తావించడం జరిగింది గత 2-3 దశాబ్దాలుగా. వాళ్ళు చెప్పేది 2G స్పెక్ట్రమ్, కోల్ స్కామ్, వీటి గురించి మనందరం విన్నాం, చూసాం, ఎండ్ రిజల్ట్ చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు, 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు నువ్వు సారాయణలకు డబ్బులు పంపించే విధంగా ఉన్నాయి కానీ తల్లిదండ్రులకు తగాదాలు పెట్టే విధంగా ఉంది. ఈ తల్లికి వందనం, దీని గురించి పునరాలోచించాలని చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నారు. ఎస్సీల పైన అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి. 3 రోజుల నాడు హైకోర్టులో ఎస్సీ అడ్వకేట్ల పైన అఘాయిత్యం జరిగింది. హైకోర్టులోనే ఎస్సీలు వాళ్ళు టై కట్టుకొని డ్రెస్ పైన ఉంటే పక్క వాళ్ళు సహించలేక కొట్టడం జరిగింది. మరి తెనాల్లో ఎస్సీలను పోలీసులే కొట్టారు, దారుణం. మరి ఈ విధంగా ఎస్సీల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కారంచేడు సింధూరు లాగా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలు ఎవ్వరు సంతోషంగా లేరు ఈరోజు. ఇది వాస్తవం. అడుగు మంటతో ఉన్నారు. నువ్వు తీసుకొచ్చినటువంటి మరి పథకాలు అది నేను చెప్పదలుచుకోలేదు, దాన్ని నేనేం మాట్లాడిన వర్గీకరణతో ఉడికిపోతున్నారు ఉద్యోగస్తులు, విద్యార్థులు, మరి తల్లిదండ్రులు అందరిని తెలియజేస్తున్నాను. అది మంచా చెడ్డ అనేది తర్వాత ఆలోచిస్తాం. మరి ఈ విధంగా ఎస్సీలలో అసంతృప్తి విపరీతంగా ఉంది కూటమి ప్రభుత్వం పైన. ఎస్టీల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. మరి అరకులో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో మంచి ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు దోచుకునే దాని కొరంగా కొంతమంది దుర్మార్గులు ఎస్సీలు గిరిజనుల పురుషాంగాలు పోస్తున్నారు. ఇది దారుణం, ప్రజాస్వామ్య విరుద్ధం. దీన్ని నేను ఖండిస్తున్నాను నిశ్చితంగా. ఓబీసీల పరిస్థితులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా అధ్వానంగా ఉన్నాయి. ఓబీసీ మహిళ చంద్రబాబు నాయుడు నా నియోజకవర్గం కుప్పంలో అప్పు తీసుకుంటే చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఈ మైనారిటీల పరిస్థితి కూడా
భయంకరంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల, మైనారిటీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి, కన్నీళ్లతో ఉన్నారని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇది మా మిత్రుడు వారానికి ఒక్కసారి కొత్త కొత్త కాన్సెప్ట్లు బయటేస్తుంటాడు. మరి ఒక వారంలో బనకచర్లు అంటాడు, ఒక వారంలో జీరో కరప్షన్ అంటాడు, ఒక వారంలో P24 P4 అంటాడు, మరి ఇంకొకసారి గ్రీన్ ఎనర్జీ అంటాడు. ఇవన్నీ ఊరికే ఆయన వాళ్ళు చెప్పిన ఇంటర్నెట్లో మాటలు తీసి బయట వదులుతున్నాడు. బనకచెర్ల రాయలసీమ జిల్లాలకి నీళ్ళు ఇస్తే సంతోషం. ముందు కృష్ణా జలాలు ఇచ్చి 25 లక్షల ఎకరాల భూములకి మాగాడి భూములు చేసిన తర్వాత నువ్వు కృష్ణా నది నుంచి తీసుకురా, అది గోదావరి నుంచి తీసుకురా, గంగా నది నుంచి తీసుకురా, దీనికి కావాల్సిన డబ్బులు నువ్వు తీసుకొచ్చి ఇస్తానంటే మేమేం కాదనం. కానీ ముందు ఈ 25 లక్షల ఎకరాలు ఈ 5 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయమని నేను డిమాండ్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో నో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నాం. యూఏఈ నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేదరిక లేని సమాజం కోసం P4 విధానం. పోస్టర్లు విడుదల చేసిన మంత్రి నాదెండ్ల. బీసీవై పార్టీ 2వ వార్షికోత్సవం సందర్భంగా బీసీవై పార్టీ అధ్యక్షుడు కోడి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని లెమన్ ట్రీ దగ్గర ఎన్ఎస్సీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ. మాచవరం ప్రాంతంలో శివైపాలన తొలియాడు కార్యక్రమం. ఇంటింటికి పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కరపత్రాలను అందజేద్దాం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.